వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు, దుస్తులను అందజేశారు. పశువులకు పశుసంవర్ధక శాఖ సమకూర్చిన 100 టన్నుల పశుగ్రాసాన్ని మండలంలో ముంపు ప్రాంతాల్లో రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు, పశుసంవర్ధక శాఖ జడి సూర్యప్రకాష్ రావు, కిర్లంపూడి మండలం కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు 40,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తే ఈరోజు 45,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చింది. ఆ కారణంగా ఏరు లోతైనప్పటికీ కూడా రిజర్వేర్ అయిన దగ్గర నుంచి ఇసుక ఎక్కువ వాడడం మొదలుపెట్టిన తర్వాత ఏరైతే రమారమే ప్రతి దిక్కున కూడా 8 నుంచి 12 అడుగులు లోతైంది. అయినప్పటికీ కూడా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నష్టం కిర్లంపూడి మండలంలో జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇదే రాజుపాలెం రావడం, ఆయన క్షుణ్ణంగా అన్నీ పరిశీలించడం, దీని మీద చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. దీన్ని ఆయన ఒకటే అడిగారు, నన్ను కానీ కలెక్టర్ గారిని కానీ, అయితే జగ్గంపేట నియోజకవర్గం వరకు ఏలేరు ఆయకట్టు దెబ్బతినకుండా ఈ ప్రాంత ప్రజలు ముంపుడు గురి కాకుండా ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడితే ఆ నష్టం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని అడగడం జరిగింది. అయితే అప్పటికే రఫ్గా ఒక అంచనా తయారు చేసుకున్నాను నేను. ఏదైతే గొరికండి ఉందో ముక్కొల్లు దాటిన తర్వాత గొరికండి దగ్గర నుంచి మామిడాడు వరకు ఉన్నటువంటి ఏ గ్రామం కూడా ముంపు గురి కాకుండా ఉండాలన్నా, ఏ పంట పొలాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, ఎక్కడెక్కడైతే గళ్ళు పడుతున్నాయో అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. 25 కోట్ల రూపాయలు నిధులు కానీ మాకు సమకూర్చినట్టయితే ఈ వరద నివారణ కార్యక్రమానికి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి అని చెప్పేసి మేము కోరడం, దానికి కలెక్టర్ గారు కూడా నేను చెప్పిన దానికి సపోర్ట్ చేయడం, ఇమ్మీడియట్గా నాకు మీరు ఆ రిపోర్ట్ తయారు చేసి పంపించండి, ఆ నిధులు ఇచ్చి ఇక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి చేద్దామని చెప్పేసి అని అడగడమే కాకుండా పిఠాపురం దాకా వెళ్ళాలంటే ఇది మీ అందరూ తెలుసు, ఆదివారం నుండి ఈ గ్రామాలకు నీళ్ళు వచ్చి చుట్టూ ఇళ్ళకు కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఆదేశించినటువంటి ప్రకారంగా 25 కేజీల రైస్, 5 నిత్యావసర సరుకులు, సార్ చెప్పినట్టు ఉల్లిపాయలు, పామాయిల్, షుగర్, ఇవన్నిటి కూడా వాళ్ళకి ఈరోజు సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ సాయంత్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారంగా ట్రాక్టర్లో తీసుకొని సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేసి చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీంట్లో హౌసెస్ ఎవరైతే దెబ్బతిన్నాయో వాటన్నిటికి కూడా 10,000 చొప్పున మంజూరు చేశారు. అట్లాగే బట్టలు వాటికి కూడా నీటి ముప్పై అయినటువంటి వాటికి అవి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని కూడా సరఫరా చేస్తాం. ప్రస్తుతం నిత్యావసర సరుకులు వచ్చాయి కాబట్టి వీటిని ఇమీడియట్గా వాళ్ళకి అవసరాలు తీర్చాలి కాబట్టి ఈరోజు సప్లై చేసి సాయంత్రం కల్లా వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా సరఫరా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.